వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, ఒక పెద్ద మనిషి మిమ్మల్ని ఆపాలి అని చెప్పి దారి చూస్తున్నారు. అసలు ఏంటి అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. సెలబ్రేషన్ చేసుకుంటున్నారని ఒక 420 తలదించుకునేలా చేయడానికి చూస్తున్నారంట. అసలు మీ వెనక ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక ఇంటికి సంబంధించిన వ్యక్తి అండి, ఏదో ఒక వ్యక్తి చూస్తున్నారండి. ఎలాగైనా సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి. ఏంజల్ జస్టిస్ చేశారు ఈ విషయంలో. ఇంటి దగ్గర ఇంట్లో ఇద్దరు విషయంలో ఏదైతే ప్రయత్నం చేశారో ఈ మేల్ పర్సన్, ఆ విషయంలో జస్టిస్ చేశారండి. ముగ్గురు జీవితాలని తలకిందులు చేసేయాలి, సెల్ఫ్ కేర్ లేకుండా చేసేసి వెన్నుపోటు వేయాలి అని అనుకున్నారంట. ఫ్రేమ్లో కనిపించకుండా చేసేయాలి. ఫ్లవర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. పెట్టుబడి లాభాలు వస్తున్నాయి, నిలబడిపోతున్నారు. ఎలాగైనా సరే ఇంకా ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని అనుకున్నారంట. డబ్బులు పోగొట్టుకున్నారండి. మూమెంట్ లేకుండా చేయాలి, హ్యాపీనెస్ లేకుండా చేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు. మీ లైఫ్లో ట్విన్ ఫ్లేమ్ అనేది వస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఆఫర్ చూపిస్తుందండి. పర్సనల్ లైఫ్ లీడ్ చేసేస్తారు. మీకు ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది వచ్చేస్తుంది. మీకు అవకాశాలు చాలా ఉన్నాయి. చాలామంది మాట్లాడుకుంటున్నారు, మ్యారేజ్ ఏజ్ ఉన్న వాళ్ళ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. చాలా అవకాశాలు వస్తున్నాయి, ఇంకా సంతోషంగా ఉంటారు అని చెప్పి సెటిల్ అయిపోతారు. లైఫ్లో సెలబ్రేట్ చేసుకుంటారు, పండుగ చేసేసుకుంటారు. ఇవన్నీ జరగకూడదంటే ఇంట్లో ఎవరికొకరికి ఏదో ఒకటి అయితే పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, ఆధారం లేని వాళ్ళు అయిపోతారు అని చెప్పి ఒక మేల్ పర్సన్ అనుకుంటున్నారు. కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఆపేయాలి, ఎలాగైనా సరే జరుగుతున్న వాటిని ఆపేయాలి అనుకుంటున్నారు. లెటర్ కే ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. బయట వ్యక్తి, నైబరు, ఇంటికి సంబంధించిన వ్యక్తి, ఇంట్లో వ్యక్తి అయి ఉండొచ్చు, లేదంటే హౌస్కి సంబంధించిన వ్యక్తి. ఓకేనా? సో తన ఇంట్లో కూర్చొని తినాలి అనుకుంటున్నారు. అందరూ తనకి ఆఫర్ ఇస్తున్నారు కనిపిస్తుంది. తన ఇంట్లోనే ఉంటే తన దగ్గరికి తెచ్చి అందరూ ఆఫర్స్ ఇవ్వాలి, ఆపేయమని చెప్పి. సెటిల్ అవ్వకుండా, సెక్యూర్ అవ్వకుండా. లెఫ్ట్ సైడ్ పర్సన్ అనుకుంది అయితే జరగదండి. వాళ్ళు ఏదో ఒక దందా నడిపిద్దాం అనే ఇదిలో ఉన్నారు, అదైతే జరగదు. ఇంట్లో ఇద్దరు వెనక తిరిగి చూసేలా చేయలేరు. లాంగ్ డిస్టెన్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ట్రైన్, లాంగ్ డిస్టెన్స్ చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. మీ లైఫ్లో మంచి విషయాలు చాలా ఫాస్ట్గా మీరు డబ్బులు సంపాదించేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కొత్త కుట్రకు దారితీస్తున్నారంట. ముళ్ళ కంచెల్లాగా చేసేయాలి మీ జీవితాన్ని. బాధపడుతూ, ఏడుస్తూ, రాత్రి పగలు నిద్ర లేకుండా ఉండేలా చేసేయాలి. డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి ఫాల్, ఇంకా ఐ వేసారంట. ఐ ఈజ్ అ సిగ్నిఫికెంట్, సీసీ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఫాల్ అయ్యేలా చేయాలి, రాలిపోయేలా చేయాలి. గొడవ పెట్టుకోలేరు ఇంట్లో. అబు ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఖచ్చితంగా గొడవ పెట్టుకోలేరు. అందరూ కలిసి బ్రదర్ ఫిగర్తో కలిసి మీ విషయంలో అనుకుంది జరగదు. అసలు హార్ట్ బ్రేకే చేయలేరండి. స్టక్ అయ్యేలాగా చేయలేరు, అంతకన్నా చేయలేరు. ఫియాన్సీ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. డోంట్ గివ్ అప్. ఓకేనా? గివ్ అప్ ఇవ్వద్దు అసలు. మీ లైఫ్ని ఎవరికోసం మీరు తగ్గించేసుకోవాల్సిన అవసరం లేదు. హీలింగ్ అనేది ఖచ్చితం. ఓకేనా? వాళ్ళు మేమే చేసినాయి అని రివర్స్ వెళ్ళిపోతున్నాయండి. రివర్స్ వెళ్ళిపోతున్నాయి. ఎస్, ఏది పని చేయట్లేదు. మీకు హార్ట్ బ్రేక్ చేయాలి, మీ సిచ్యువేషన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచేయాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి. అసలు ఇవే జరగట్లేదు. డైవర్స్డ్ మేల్ ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ మ్యారేజ్ అయింది వాళ్ళకి, డైవర్స్ కూడా అయిపోయింది. అన్మ్యారీడ్ ఉమెన్ విషయంలో మీరు లేదా మీ సిబ్లింగ్స్ లేదా మీ ఎనర్జీలో ఉన్న వాళ్ళు సెలబ్రేషన్ లేకుండా చేయడం కోసం హైయెస్ట్ కూడా పర్మిషన్ లేదండి. ఆలోచించడానికి కూడా వారికి అర్హత లేదు. ఓకేనా? ఇన్వెస్టిగేషన్ చేశారంట వాళ్ళని. ఆల్రెడీ దే ఆర్ ఇన్ టాక్సిక్, నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ని గొడవ పెట్టడం, సపరేట్ చేయడం, సీసీస్ వాడడం. ఓకేనా? వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం. ఓకేనా? మ్యారేజ్లు, డైవర్స్ డ్రామాలు, ఇలాంటి దందాలు చేస్తూ ఉంటారు. ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ జోలికి రావడానికి అసలు హైయెస్ట్ కూడా పర్మిషనే లేదండి. వాళ్ళు ఏంటి అంటే
చుట్టుపక్కల వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారంట. ఓకేనా? సపోర్ట్ తీసుకుంటున్నారంట, నైబర్ సపోర్ట్ తీసుకుంటున్నారంట. అండ్ అలాగే మొబైల్ సపోర్టు, నైబర్ సపోర్టు. ఓకేనా? దే ఆర్ రిక్రూట్ చేసుకుంటున్నారంట, పనిలో పెట్టుకుంటున్నారంట. పనుల్ని వాళ్ళ పనుల్ని చేయడానికి పని మనుషులను పెట్టుకుంటున్నారు. గూఢచారులుగా పెట్టుకుంటున్నారు. మీ విషయంలో గూఢచారులుగా సమాచారం అందించడానికి, వాళ్ళు తెచ్చినవి మీ దగ్గర, మీ ఇంటి గుమ్మం దగ్గర వేయడానికి, లేదా మీరు ఏమైనా బట్టలు బయట ఆరేస్తే తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి. ఈ విధంగా కొన్ని పనులు వాళ్ళ యొక్క వేలో. ఓకేనా? మీ వస్తువులు ఏవైనా వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు, లేదా వాళ్ళ వస్తువులు ఏమైనా మీ దగ్గర పడాల్సి వచ్చినప్పుడు, లేదా వాళ్ళ మాట మీరు వినాల్సి వచ్చినప్పుడు, లేదా మీ మాట వాళ్ళకి వినిపించాల్సి వచ్చినప్పుడు, నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి ఏదైతే పనులు చేస్తున్నారో శుద్ధ దండ. నిజం అనేది తెలుస్తుందండి, ఈరోజు కాకపోతే రేపైనా. ప్రస్తుతం ఆల్రెడీ తెలిసింది. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు. ఎస్, డబ్బులు ఇచ్చి బాధ పెట్టలేరండి, ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. దారి చూస్తున్నారంట, బట్ అవకాశం లేదు. ఖచ్చితంగా ముందుకెళ్ళి తీరుతారు. మీ ప్రయాణం ముందుకు వెళ్ళాలి అనేది హైయెస్ట్ గాడ్ నిర్ణయం. ఇంటా బయట ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి కర్మ అనుభవిస్తారండి. ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. సాడ్ చేయలేరు, బాధ పెట్టలేరు, హార్ట్ బ్రేక్ చేయలేరు. ప్రతి ఒక్కరు మీ ప్రయాణాన్ని ఆపడానికి చూస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్న వాళ్ళు కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారు. వీల్ అనేది టర్న్ అయిపోయింది. మీ దగ్గరికి వస్తూ ఉండగానే వెహికల్ రివర్స్ అయిపోతుందండి, బోర్లా పడుతున్నారు. నిజానికి గూఢచారులు మీ పనిని ఆపేయాలి అని అనుకుంటున్నారు. మీ పని ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని, మీ పని ముందుకెళ్ళి తీరుతుంది అని హైయెస్ట్ గాడ్ చెప్తున్నారు. ఓకేనా? అవకాశాలు వెతుక్కుంటున్నారంట అన్ని రకాలుగా. స్టార్ బ్యాలెన్స్ కాకుండా చేయాలని. వర్క్ అవ్వదండి, మీ ఇంట్యూషన్ కరెక్ట్, వర్క్ అవ్వదు. ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వర్క్ అవ్వదు అసలు. రిలాక్స్, కొంచెం టైం ఖచ్చితంగా మీరు రిలాక్స్ అవ్వాలి. ఓకేనా? ఖచ్చితంగా రిలాక్స్ అవ్వాలి. మీరు ఒక వెలుగు వెలుగుతున్నారండి ఆల్రెడీ. యు ఆర్ ఆన్ రైట్ పాత్, అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? మీ వెనక గోతులు తవ్విన వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, పిచ్చి పిచ్చి చేష్టలు అన్నీ చేస్తున్నారు. బికాస్ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఏది తెలియకూడదని డ్రామాలు ఆడారో అదే తెలిసిపోయింది. అవును, ఇంటా బయట ఒక వెలుగు వెలుగుతున్నారండి. కొత్తగా ఫ్రెండ్షిప్ డ్రామాలు మొదలెడుతున్నారంట. ఓకేనా? అనుకుంది జరగలేదు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ల్యాండ్ ఫీల్స్ మీరు యూజ్ చేసినవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు చేసిన పన్నాగాలు, ప్రయత్నాలు రివర్స్ అయిపోయినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోయింది. వాళ్ళు ఎంత విపరీత చేష్టలు చేస్తారో అంత ఫాస్ట్గా వాళ్ళ పని అయిపోద్దండి. అంటే వాళ్ళ పని, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తారు. ఇంకా వాళ్ళ గేమ్ ఓవర్. ఓకేనా? ఇప్పటిదాకా చిన్న చిన్నవి చేసుకుంటూ ఏదో కాలక్షేపం చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళ టైం అయిపోయింది. సో ఖచ్చితంగా ఒక విపరీతమైన యాక్షన్ తీసుకొని వాళ్ళని వాళ్ళు ఆపేసుకోవాలి, లేదా వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కుతంత్రాలు చేసే వాళ్ళందరూ దొరికిపోవాలి, హాస్పిటల్ పాలైపోవాలి, అంతే. ఇప్పటి వరకు మీ విషయంలో చేసిన అన్నిటికీ వాళ్ళు కర్మ అనుభవించేస్తున్నారు. వాళ్ళ టైం అయిపోయింది, గేమ్ అయిపోయింది. ఓకేనా? నో నీడ్ టు వరీ, త్వరలోనే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ ఆన్ రైట్ పాత్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.